నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఏప్రిల్ 20 అంటే ఈరోజు ఈ వీడియో చేస్తున్న రోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. అంతకంటే ఒక రోజు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి వైఎస్ విజయమ్మ గారి పుట్టినరోజు. విజయమ్మ గారి పుట్టినరోజులో నిన్న లోకేష్ ట్వీట్ చేయడం ఓ సంచలనంగా మారింది. వాస్తవానికి నిన్నంతా సైలెంట్గానే ఉంది వ్యవహారం, లోకేష్ ట్వీట్ చేసిన వ్యవహారం మీద. ఈరోజు సడన్గా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి తెర మీదకి వచ్చారు, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే. లోకేష్ అసలు నువ్వు ఎందుకు ట్వీట్ చేశావు అని అంటాడు ఆయన. లోకేష్ ట్వీట్ చేయడం అతిపెద్ద తప్పు అయినట్టుగా కనబడుతుంది వైసీపీ వాళ్ళకి, ప్రత్యేకంగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి. నువ్వు ఎందుకు ట్వీట్ చేసావు, గతంలో ఎప్పుడన్నా చేసావా, ఇప్పుడు ఎందుకు ట్వీట్ చేసావు అంటే వాళ్ళ ఇంట్లో సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని క్యాష్ చేసుకోవడానికి ట్వీట్ చేసావు అన్నట్టు అడుగుతున్నాడు. అలా అడగడం సమంజసమేనా? ట్వీట్ చేస్తే శుభాకాంక్షలు చెబితే అనే ఒక ప్రశ్నతో పాటు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ విజయమ్మ గురించి ఇంకో అంశాన్ని ప్రస్తావించాడు. నాకే చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, మీరే చూడండి ఏమన్నాడు. నిన్నటి దినం విజయమ్మ గారి జన్మదినం అయితే ట్వీట్ చేసినాడు ఆయన. వైఎస్ విజయమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు, మీరు మరింత ఆరోగ్యాన్ని, ఆయుష్ను, మానసిక శాంతిని కలిగి సంతోషంగా జీవించాలని చెప్పి ట్వీట్ చేసినాడు ట్విట్టర్లో. ఏమది ఉన్నట్టుండి ఇంత ప్రేమ మునిపెన్నడూ లేదే. 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండే సందర్భంలో విజయమ్మ గారు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ని ఆపి ఒకసారి విజయవాడకు వచ్చేటప్పుడు ఒక చెక్ పోస్ట్ అదే పనిగా పెట్టి ఆపి, ఏదో కారణాలు ఉన్నాయి అప్పుడు ఆపి అవి కారును సోదా చేస్తారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అప్పుడు ఆమె కారును సోదా చేసే క్రమంలో కారు ఆమె దిగితే కారులో ఉండి ఆమె సూట్ కేసును బయటపెట్టి సూట్ కేసును ఓపెన్ చేయించి పోలీసుల చేతిలో ఉండే స్టిక్ ఏమైతే ఉంటుందో లాఠీ, ఆ లాఠీతో బట్టలను కదిలిచ్చి ఆమెలో దుస్తులను కట్టెతో తీసినారు. ఇట్లా హృదయ విదారకమైనటువంటి ఆ సన్నివేశాన్ని నా బొందిలో ప్రాణం ఉండగానే మర్చిపోను. నేనే కాదు, రాజశేఖర రెడ్డిని ప్రేమించే వాళ్ళు ఎవరు మర్చిపోరు. షర్మిలమ్మ మర్చిపోయింది, మేము మర్చిపోం. లాఠీతో ఇట్లా తీసినారు ఆయమ్మ లోదుస్తులు. ఇది రాచమల్లి శివప్రసాద్ రెడ్డి విజయమ్మ గురించి చెప్పింది. ఇప్పుడు లోకేష్ ట్వీట్ చేసినందుకు విజయమ్మ ఎక్కువ బాధపడుతుందా, లేదా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆ ట్వీట్ మీద చేస్తున్న ఈ నానా యాగి మీద ఎక్కువ బాధపడాలా ఆమె? వివి రావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మనతో. నమస్కారం రావు గారు. సరే, గతంలో ఎప్పుడు లోకేష్ విజయమ్మకు శుభాకాంక్షలు చెప్పలేదేమో, ఇప్పుడు చెప్పాడేమో, దీనికి ఇంత యాగి ఎందుకు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చేయడం? అంటే మనకు సామెత ఉంది, మూడు కొట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు ఇదని పౌరుషం వచ్చిందని ఇన్సల్ట్ అయినట్టు ఒక సామెత ఉంది మనకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయనందుకు బాధపడేది మానేసి లోకేష్ ట్వీట్ చేసినందుకు ఫీల్ అవుతున్నారు వాళ్ళు. కరెక్ట్. అంటే మరి పార్టీ నిన్నంతా సైలెంట్గానే ఉంది, మరి ఏమైందో మరి రాత్రికి ఏమైనా ఛార్జింగ్ చేశారో ఏంటో తెలియదు. కానీ రాచమల్లు రామచంద్రారెడ్డి ఈ విషయాన్ని, శివప్రసాద్ రెడ్డి ఈ విషయాన్ని తీసుకుని మాట్లాడటం, ఈ శివప్రసాద్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఇదే కాదు అనేక అంశాల విషయంలో చాలా ఇదిగా వయలెంట్గా, ప్రత్యేకంగా కుటుంబ వ్యవహారాలకు సంబంధించి, ఆస్తుల గొడవకు సంబంధించి అన్ని ఆయనే గుత్తగా తీసుకున్నట్టు ఉంది. మరి ఎందుకు ఆయన ఈ చేసుకుంటున్నాడో, పులేషం వేసుకుంటున్నాడో అర్థం కావట్లేదు. పులేషం వేస్తున్నట్టే మరి. ఎందుకంటే ఈ మధ్య కూడా ఏదన్నా మాట్లాడుతూ కట్టుకోవని రాజధాని అమరావతి అది ఏదో బూత్ పదం మాట్లాడేశాడు చంద్రబాబు గురించి మాట్లాడుతూ. ఇందాక ఆంధ్రజ్యోతిని కూడా ఒక పదం వాడాడు. అదే మనం వాడలేము ఆ పదాలు, మనం చెప్పడానికి కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది, ఇవాళ కరెక్ట్ కాదు, కానీ ఆ స్థాయి మంది కాదు. అయితే ఆ రకమైనటువంటి మాటలు ఇప్పుడు విజయమ్మన్ గురించి కానీ, షర్మిల గురించి కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో వాళ్ళిద్దరి గురించి జగన్మోహన్ రెడ్డి అనుచరులు, అనుయాయులు ఇటీవల చేసినటువంటి కామెంట్లు ఎన్నో ఉన్నాయి. చాలా అసహ్యమైనటువంటి కామెంట్లు చేశారు.
చెప్పడానికే మనకి ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి. వాళ్ళు ఎవరో సోషల్ మీడియా వాళ్ళు చేశారంటే అదే, అదొక అంటే లెక్క. అంటే చేసినప్పుడు వాళ్ళని నిలువరించడమో చేయడమో లేదు. ఇది 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 ఖచ్చితంగా వాళ్ళని నిలువరించి ఇటువంటి ఆక్షేపణీయమే. చేయొద్దు. ఉమ్, ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్నప్పుడు ఎటువంటి తొందరపడి కొంతమంది ఇదే మా మా జగన్మోహన్కి వ్యతిరేకంగా ఉంటావా నువ్వు అనే ఆవేశంతో ఏదైనా పెట్టినా కూడా మందలించి అవి తీసేయండి, ఉమ్, ఇటువంటి కరెక్ట్ కాదు అనేటువంటి పద్ధతి చెప్పాలి. ఉమ్, అది పోయి వాళ్ళ పుట్టుకుని గురించి కూడా ప్రశ్నించేటువంటి వీడియోలు సరే పోస్టులు పెట్టినప్పుడు కూడా మాట్లాడపోయేటప్పటికి దాని తర్వాత ఎవరేమైనా మాట్లాడే అతను పరిస్థితి అక్కడ వస్తుంది. ఉన్నాడు, పంచ్ ప్రభాకర్ అని ఎక్కడో విదేశాల్లో అమెరికాలో ఉంటాడు. ఉంటాడు. అతనైతే ఇక ఇక దాన్ని దయచేసి అలాంటి వీడియోలు ఎవరు చూడొద్దు ఇంకా. ఆ. ఆ వద్దంటే స్థాయి. వాళ్ళు వాళ్ళు పెడుతున్నటువంటి వాళ్ళకి వాళ్ళ సొంత చెల్లెలు సొంత అమ్మ వాళ్ళు ఏదో ఆస్తుల విషయాలు, ఇప్పుడు ఆస్తులు అనేది సంపాదించుకోవడం అనేది వేరండి. అంత పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఉండి అన్ని కోట్ల ఆస్తులు ఉండి ఏం కొన్ని ఆస్తులు ఇచ్చేసుకుంటే ఆయన పోయేది ఏముంది? ఇంకా శక్తి ఉంది సంపాదించుకోవడానికి ఆయనకు ఉంది. వాటి ఆస్తుల కాడ ఒక కుటుంబాన్ని ఎంత వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు ఎంత అన్యాయంగా ఆప్యాయంగా ఉండే కుటుంబం అది. ఉమ్, ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది కదా ఇవాళ. ఉమ్, కేవలం ఒక ఆస్తుల కోసం, డబ్బుల కోసం ఉమ్, దాన్ని చేసుకున్నారు. చేసుకుందేమో మీరు చేసుకున్నారు, వాళ్ళు ఇది చేశారు, రోడ్డు మీద పడేశారు, బదనాం చేశారు, పలచం చేశారు, మీ నోటికి వచ్చినట్టు వ్యాఖ్యలు చేశారు. ఎవరో పక్క పార్టీ కుర్రోడు ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ట్వీట్ చేసినందుకు మీకు ఇబ్బంది ఏంటి? మనోడు చేయలేదని ఏడుపు ఎందుకు? మీరు అది చూసుకోండి. తండ్రి అమ్మకి చేయలేదు కదా అని ఇది చూసుకోండి. మరి వాడు చంద్రబాబు నాయుడు గారి జన్మదినానికి ట్వీట్ చేశాడు కదా, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశాడు కదా, ఉమ్. కన్న తల్లికి ఎందుకు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడు దీనికి ట్వీట్ చేశాడు పుట్టినరోజుకి. నిన్న పవన్ కళ్యాణ్కి ఆరోగ్యం బాగాలేదంటే తొందరగా కోలుకోవాలని దానికి ట్వీట్ చేశాడు. అదే నేను మరి తల్లికి ఇప్పుడు అంత శత్రువులు, బద్ధ శత్రువులు, వ్యతిరేక పార్టీ, ఉమ్, నువ్వు పొద్దులేసే రాజకీయాల్లో వాళ్ళని తిడతా ఉంటావు, వాళ్ళు నిన్ను తిడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకేమో ట్వీట్ చేస్తావా? నిన్న కనిపించినటువంటి తల్లి ఎంతకాలం నీకు ఆప్యాయంగా ఉంది, తండ్రి లేకపోయినా తల్లి ఉంది, తల్లిని గౌరవంగా చూసుకోవాలనేటువంటి మర్యాద నీకు తెలియదా? ఉమ్, నీకు మర్యాద లేకుండా, మన్నం లేకుండా, సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా ఉన్నటువంటి నువ్వు ఎదుటోళ్ళు ట్వీట్ చేస్తే ఏడ్చేది ఏంది నువ్వు, నీ పార్టీ వాళ్ళు? ఇక్కడ ఆ శివప్రసాద్ రెడ్డికి ఎందుకు అట్లా మాట్లాడుతుండో అర్థం కావట్లేదు. ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఏంటంటే, షర్మిల ఆ రోజు చంద్రబాబు ఇంటికి వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు జగన్ మాట్లాడింది చూసాం. పసుపు చీర కట్టుకొని వెళ్ళిందని ఆమె కట్టుకున్న చీర గురించి మాట్లాడాడు. ఇక్కడ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, సరే జగన్మోహన్ రెడ్డి అంటే అక్కస్తో మాట్లాడాడు ఆ క్షణంలో అని అనుకుందాం. ఇక్కడ విజయమ్మ గురించి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి బాధపడుతూ ఇలా చేశారు, ఆమెకి ఎలక్షన్ టైంలో కారులో వెళుతున్నప్పుడు ఇలా చెక్ చేశారని మాట్లాడినట్టు అర్థం చేసుకోవాలా, లేకపోతే ఇప్పుడు విజయమ్మని ఇంటెన్షనల్గా ఇంకాస్త క్షోభ పెట్టడానికి మాట్లాడినట్టు అనుకోవాలి? ఇది ఆవు చేలో మేస్తే దూడ గట్ట మేస్తుందా అనేది అంటుంటారు మనకి. నాయకుడే ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఇక వాళ్ళ పార్టీ వాళ్ళు చేయడానికి ఏముంది? ఇప్పుడు నాయకుడే అన్నాడు, ఎవరు వాళ్ళ చెల్లె పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడికి కారిడని పోతే దాన్ని కూడా తప్పు పెట్టాడు. దాన్ని కూడా తప్పు పెట్టి ఓపెన్గా మాట్లాడాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. ఇక ఆయనే మాట్లాడినప్పుడు ఈ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఉంది, ఇంకొకళ్ళు ఏంటి ఏమైనా అంటే మాట్లాడారు. రాచమల్లి ఈ విధంగా మాట్లాడడం వల్ల ఏమన్నా మైలేజ్ వైసీపీకి వస్తుందని అనుకున్నట్ట రాచమల్లి, లేదా ఉద్దేశపూర్వకంగానే అన్నాడా? అతను ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఏది షర్మిల గురించి కానీ, మన విజయమ్మ గారి గురించి కానీ ఆ రకమైన మాటలు మాట్లాడుతున్నాడు. అంటే నాయకుడి దగ్గర మెప్పు పొందేటువంటి కార్యక్రమం ఒకటి అనిపిస్తుంది అది. ఎందుకంటే ఎంత ఎక్కువ తిడితే నాయకుడు అంత శబాష్ అంటాడు, అలవాటే కదా వాళ్ళకి. ఇప్పుడు ఆయన వేదిక మీద కూర్చున్నప్పుడు చంద్రబాబును లేకపోతే ఇంకొక పవన్ కళ్యాణ్, ఈ జోగిరామ్ లాంటి వాళ్ళు తిప్పుతుంటే నవ్వుకుంటూ కూర్చున్నాడు. అసెంబ్లీలో చేస్తున్నప్పుడు నవ్వుకుంటూ కూర్చున్నాడు ఆయన. మరి ఇదంతా ప్రోత్సాహం కదా ఒక రకంగా. మనం అంతగా ఎదుటి వాళ్ళని తిడితే మనకు అన్ని మార్కులు వస్తాయి, మనం నాయకుడి దగ్గర అంత శబాష్ అనిపించుకుంటాం అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి సంస్కృతి అలవాటైంది ఆ పార్టీలో. అది చాలా విచారించాల్సినటువంటి విషయం. ఎందుకంటే విజయమ్మని సొంత పార్టీ వాళ్ళు కానీ, వ్యతిరేక పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆమెను గౌరవిస్తారు. రాజశేఖర రెడ్డి గారి భార్యగానే, జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగా కాదు, రాజశేఖర రెడ్డి భార్యగా గౌరవిస్తారు ఆమెను. ఆ మాట అంటూ ఉన్నాడు మళ్ళీ. జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగా,
రాజశేఖర రెడ్డి గారి భార్యగా మాకు అపారమైన గౌరవం ఉంది, ఇదేనా గౌరవం మాకు నీకున్న తల్లి గౌరవం? అనే భావన ఉంది ఆమె మీద. తల్లి మీద ఇటువంటి చెప్పు. కామెంట్ ఏది చూపించుకుంటా ఉమ్, చేసేటువంటి మా కామెంట్లు అవి మాట్లాడేది, ఆ కారు చెకింగ్ చేశారనే మాటలు అయ్యి అని మాట్లాడేది. వాస్తవానికి ఆ వార్త సరే చెక్ చేస్తే చెక్ చేసి ఉండొచ్చు, ఏమండి? కానీ అలా పోలీసులు వ్యవహరిస్తారా అండి ఎక్కడైనా? పోలీసులో కూడా గౌరవం ఉంటుంది, ఉమ్, మహిళలన్నా, పైగా రాజశేఖర కదా, రెడ్డి గారి భార్య అన్న అవును కదా. గౌరవం ఉంటుంది వాళ్ళకి. అవును కదా. వాళ్ళు జనరల్గా ఎలక్షన్స్ అప్పుడు లేకపోతే ఇంకేదైనా ప్రత్యేక పరిస్థితులు అప్పుడు చెక్ చేస్తారు, ఇప్పుడు చూస్తారు, బట్ ఏమన్నాయండి అంటే వాళ్ళనే తీయమంటారు. అసలు జనరల్గా పోలీసులు ముట్టుకోరండి, మీరే తీయండి అంటారు. ఉమ్, ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళ డ్రైవర్లు లేకపోతే వాళ్ళను, సార్ చూడండి ఆ పక్కన ఉన్న వాళ్ళను చూడండి అది తీయండి మాకు అనుమానం వచ్చిందంటే ఆ బట్టలన్నీ తీసి అట్లా పెట్టిస్తారు వాళ్ళు. అసలు అసలు పోలీసు వాళ్ళు ముట్టుకోరు. మహిళల ఇవి చెక్ చేసేటప్పుడు పోలీసులు వీళ్ళు మహిళా పోలీసులు కూడా ఉంటారు కదా, ఉంటారు, పైగా అసలు వాళ్ళు ముట్టుకోరండి ఆ పోలీసు. వస్తువుల్ని ఆ బ్యాగ్ తీసి ఎట్లా పెట్టి చెక్ చేయాలమ్మా, ఇది తీసి బయట పెట్టండి అంటారు, మన్నే పెట్టమంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ముట్టుకోరు, ఆ జాగ్రత్తలు ఉంటాయి పోలీసులు. ఎందుకంటే వాళ్ళకి వీడియోలు వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎలక్షన్స్ అప్పుడు వీడియో తీస్తుంటారు ప్రతిదీ. అవును కదా. అందుకని వాళ్ళు ముట్టుకోరు పోలీసులు, మీరే తీసి పెట్టండి అంటారు. అది తీసి పెట్టినప్పుడు అవునుంటే పట్టుకుంటారు, లేకపోతే ఓకేనండి వెళ్ళండి తీసుకుని సర్దండి వెళ్ళిపోండి అని చెప్తారు. ఇప్పుడు శివప్రసాద్ రెడ్డి ఏం చేసినట్టు అలా మాట్లాడి అవును, అవమానపరిచాడు అంతేగా. అంతే, అవమానపరచడమే. ఉమ్, ఇప్పుడు లోకేష్ ట్వీట్ చేశాడు ఆడోడో చేయడానికి, అంటే ఏంటది? చేస్తే గీస్తే మేం చేయాలి కానీ అంటే ఇది ఎట్టుందంటే తిడితే కొడితే మేము కొట్టాలి కానీ మీరెవరు ఇది చేయడానికి, నాకు కాలితేనో దెబ్బ తగిలితే నేను రాసుకోవాలి కానీ ముందు నువ్వు రాసి తప్పు అంటే ఎట్టా? అట్లా మరీ అంత ద్వేషం అంత ఇది డెవలప్ చేసుకోవడం కూడా ఆయన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఇటీవల కాలంలో ఆయన చూస్తున్నాం మనం చాలా ఇటువంటి వాక్యాలు, ఇటువంటి మాటలు ఆ పార్టీలు ఎవరు మాట్లాడినటువంటి, సోషల్ మీడియా వాళ్ళు కూడా మాట్లాడినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు శివప్రసాద్ రెడ్డి. మరి అది ఏమిటా ఏంటి? నాయకుడి మెప్పు కోసం ఆయనకి ఏమన్నా ప్రత్యేక బాధ్యతలు అప్పగించారా అంటే ఈ వ్యవహారాల్లో మాత్రమే శివప్రసాద్ రెడ్డి చేయాలా అని? దాంట్లో చాలా మందికి అప్పగించారులే, కానీ వాళ్ళకన్నా కొంచెం గౌరవంగా మాట్లాడుతుంటారు వాళ్ళు. కానీ ఈయన మరీ ఇప్పుడు పార్టీలో విజయమ్మ గారును లేకపోతే ఇంకొకళ్ళను వ్యతిరేకించేవాళ్ళు, షర్మిలను వ్యతిరేకించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది పేరుని నాని కానీ వీళ్ళు కానీ ఒక పద్ధతిగా మాట్లాడతారు వాళ్ళు. రాజశేఖర రెడ్డి కుటుంబం విషయం వచ్చేటప్పటికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే మనం నిన్నటి వరకు ఆమెను గౌరవించాం, ఆమె నాయకురాలు భార్య, ఆమె నాయకురాలు కూతురు. విధానపరమైనటువంటి విమర్శలు, పొలిటికల్ విమర్శలు చేస్తారు ఎవరు, షర్మిలని. కానీ ఈ రకమైనటువంటి విమర్శలు చేయడం అనేది కొంతమందికి చెల్లింది ఆ పార్టీలో, వాళ్ళ అధినేతకే అది సరిపోయింది. ఇక వాళ్ళే ఆలోచించుకోవాలా, జనాలు ఆలోచించాలి. వాళ్ళ ప్రజలే వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళు శిక్షిస్తారు, ఏదో ఒక రోజుకి రైట్ ఇది పెట్టే రోజు వస్తుంది. రైట్ సార్.